ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ సర్కారు అప్పీలుకు వెళ్లింది. విచారణ సీబీఐకి అప్పగించాలని సింగిల్ జడ్జి తీర్పు ప్రభుత్వం సవాల్ చేసింది. సిట్ దర్యాప్తు రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ జడ్జి తీర్పిచ్చింది. దీంతో ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. ప్రభుత్వం అప్పీలుపై రేపు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ జరపనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సంపత్ జాయిన్ అవుతున్నారు. సంపత్, ఇంకా ప్రభుత్వం అప్పీల్లో ఏమని పేర్కొంది? సతీష్, మరోసారి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కదిరని చెప్పొచ్చు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సిబితో కలిసి ఒక సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ని ఏర్పాటు చేసినటువంటి సమయంలో దానికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో, నిందితులుగా పేర్కొన్నటువంటి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం వేసినటువంటి సిట్ సంబంధించినటువంటి మొత్తం కేసును కూడా పూర్తిగా సిబిఐకి అప్పగించాలని వాళ్ళు సవాల్ చేయడం జరిగింది. దీంతో సిట్ ను రద్దు చేస్తూ కేసును బదిలీ చేయాలని చెప్పి ఇటీవల సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం ఈ అప్పీల్పై ప్రభుత్వం విచారణ చేపట్టింది. సీజే జస్టిస్ ఉజ్జల్ ధర్మాసనం దీనిపైన విచారణ చేసింది. అయితే దాని తర్వాత ఈ సిట్ కు బదిలీ చేసినటువంటి కేసును మొయినాబాద్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. దీన్ని సిబిఐకి బదిలీ చేయకూడదని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా వాదించింది. 455/2022 కేసు బదిలీ ఆపాలని పిటిషన్ లో ప్రభుత్వం కోరింది. అయితే జీవో 63ను హైకోర్టు అప్పీల్లో చేసినటువంటి ప్రభుత్వం సిబిఐ కేసు బదిలీ నిలిపేయాలని మరోసారి ధర్మాసనాన్ని కోరడం జరిగింది. దీంతో సిట్ దర్యాప్తు సాగించాలని బెంచ్ నిర్ణయించడం జరిగింది. దీంతో ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోసారి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ ఏ మేరకు దర్యాప్తు చేస్తుందో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఏవైతే సేకరించిందో ఆధారాలను సిబిఐకి ఇవ్వాలని కూడా చెప్పినట్టుగా సమాచారం. అయితే దానికి కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వ న్యాయమూర్తి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు కాబట్టి దీన్ని తామే దర్యాప్తు చేస్తాము, ఇందులో పూర్తిగా కుట్రకోణం దాగి ఉంది, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి కేంద్రం భావించింది. ఇందులో కేంద్ర హస్తం కూడా ఉంది కాబట్టి సిబిఐ అనేటువంటి సంస్థ కేంద్ర దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో అది కేంద్ర చేతిలో ఉంది కాబట్టి కేంద్రం దర్యాప్తు పారదర్శకంగా ఉండదని చెప్పేసి ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సంపత్.